కుర్చీ మడత పెట్టి అన్ని రికార్డులు పోయినాయి. ఆగు ఆగు, అందరికి రావాలి. ఇంకా 4 కేకులు ఉన్నాయి. ఇప్పుడు ప్రసాద్ కాడికి పోతున్నాం, షాద్ నగర్ పోతున్నాం. దయచేసి ఖరాబ్ చేయకుండా అందరు తీసుకోండి, మాట్లాడుకుంటున్నాం సార్. చాలా సంతోషంగా ఉన్నాం. బ్లాక్ బాస్టర్ మూవీ సంక్రాంతి సినిమాల్లో అన్ని సినిమాలు ఆడతాయి, మా సినిమా అందులో ఆడాలని కోరుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మేము ఊహించిన దానికి, ప్రేక్షకులు ఊహించిన దానికి మహేష్ బాబు గ్లామర్ అదిరిపోయింది. అదేవిధంగా మహేష్ బాబు గారు ఈ సినిమాలో చాలా మంచిగా డ్యాన్స్ చేశారు, ప్రతి సినిమాలో చేశారు, ఇంకా చాలా బాగా చేశారు. సాంగ్స్ బాగున్నాయి. రమ్యకృష్ణ గారు కూడా చాలా బాగా చేశారు, జగపతి బాబు గారు, అదేవిధంగా ప్రకాష్ రాజ్ గారు చేసిన నటినటులు కూడా బాగా చేశారు. అదేవిధంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన నిర్మాతలకు, దర్శకులకు అందరికీ పేరు ధన్యవాదాలు చేస్తున్నాం. అందరు థియేటర్లో చూడండి, కుటుంబ సభ్యులు అందరూ. త్రివిక్రమ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏమైనా అడిగితే చెప్తాను. మీరు అనుకున్నట్లా మధ్యలో కుర్చీ మడత పెట్టి సాంగ్ వచ్చినప్పుడు ఏదో అనుకున్నారా, పదం ఊహించిన ఏం లేదు. ఓన్లీ కుర్చీ మడత పెట్టి ఏం లేదు, తప్పుగా అనుకోవద్దు. చాలా బాగా వచ్చింది సాంగ్స్. వేరే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాం. తమన్ మ్యూజిక్ బాగుంది, బీజేఎం సూపర్ ఇచ్చాడు. మెయిన్ శ్రీలీల గారు 5కి 5 ఇవ్వచ్చండి. కామెడీ వెన్నెల కిషోర్ వాళ్ళు బాగా చేస్తారు కాబట్టి వాళ్ళే కామెడీ పండించారు. గుంటూరు మిర్చికి సంబంధించి, యాడ్కి సంబంధించి ప్రతి సీన్ బాగుంది. కూర్చున్నప్పటి నుంచి సినిమా అయిపోయిందా అనిపిస్తుంది, ఇంకా ఉందా సినిమా అనిపిస్తుంది. అంత సూపర్గా ఉంది సినిమా. అందరు చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రోజులు ఆడినా కూడా అసలు ఆశ్చర్యపోసిన మూవీ, అంత సంతోషంగా అనిపిస్తుంది. అసలు మహేష్ బాబు అసలు డ్యాన్స్ రాదని చాలా మంది విమర్శ చేశారు. ఈ సినిమా చూసిన తాత ఎవరన్నా మహేష్ బాబుకి డ్యాన్స్ రాలేదంటే వాటి మేము మడత పెట్టే రోజుల దగ్గరకు వచ్చింది. చాలా బాగున్నాయి ఫైట్స్ కానీ, మూవీ కానీ అంతా ఎక్సలెంట్గా ఉంది. చాలా బాగా చేశారు. స్టోరీ కూడా చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండమైన ఇట్టు కొట్టినందుకు ఈ సంక్రాంతికి అందరూ సంతోషంగా ఉన్నాం. తమిళ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అసలు ఈ సినిమా. ఆల్రెడీ మనకి 2 పాటలు అన్నాడు, తర్వాత ఒకటి పాట రిలీజ్ చేశారు. బ్రహ్మాండంగా ఉంది. ఆ పాటలో కూడా బాబు స్టెప్స్ కానీ ఏదైనా మాస్ సాంగ్స్ మాస్ స్టెప్స్ సూపర్ వేసాడు అసలు డ్యాన్స్. ఓవరాల్గా సినిమాకి 10కి 9 రేటింగ్ ఇవ్వచ్చు. ఈసారి రేటింగ్ అని చెప్పలేము బ్రో, మూవీ బాగుంటే చాలు. నాకైతే నచ్చింది. చెప్పే కదా, హైపర్ యాక్టివ్, నార్మల్ యాక్టివ్ కూడా కాదు, చాలా హైపర్ యాక్టివ్. డాన్స్, యాక్టింగ్, పంచులు, ఫైట్లు అన్ని ఇచ్చి పడేసారు. 1 మ్యాన్ షో సింపుల్గా మీకు తెలిసే మొత్తం మహేష్ బాబు. ఆయన లుక్ గురించి మనం మాట్లాడక్కర్లేదు బ్రో, చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ బ్రో, సింపుల్లీ మదర్ సెంటిమెంట్ ఇచ్చి పడేసాడు బ్రో. చెప్తున్నాం కదా, యువర్ మహేష్ బాబు ఫ్యాన్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇంప్రెస్డ్. ఆయనకి ఇట్లే ఉంది బ్రో, ఆయనకి ఓపెనింగ్స్, కలెక్షన్స్ ఆయన చూసినాయి కదా ఆయన. డెఫినెట్లీ బ్రో, డెఫినెట్లీ పండగ సీజన్, ఆయన స్టార్డమ్, ఇవన్నీ ఆయనకి ప్లస్ పాయింట్స్ డెఫినెట్లీ. మడత పెట్టాల్సింది కుర్చీని కాదు, గురూజీని. బాగుందండి. ఓన్లీ బాబు కోసం చూడొచ్చు అన్న, 2-3 సార్లు చూడొచ్చు బాబు కోసం. అయితే ఆ త్రివిక్రమ్ అసలు ఆయన దండం పెట్టాలి. అసలు ఇంతకుముందు సినిమాలు ఆయన చేశాడు అన్న డౌట్ అయితే వస్తుంది అందరికీ. కానీ బీజిఎం కూడా అసలు ఏదో కొడుతున్నాడు తప్ప అంత గొప్పగా బీజిఎం కూడా ఏం లేదు. సాంగ్స్ అసలు 2-3 సాంగ్స్ అది కూడా బాబు వల్ల బాగున్నాయి తప్ప ఆ సాంగ్స్ అయితే అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. ఇంకా డైలాగ్స్ అంటే ఏదో 1-2 దగ్గర పాత త్రివిక్రమ్ కనిపించాడు తప్ప ఎక్కడ కూడా అంత త్రివిక్రమ్ ఏం కనిపించలేదు. ఆ మ్యాజిక్ అయితే రాలేదు. అతనిది ఇది మ్యాజిక్ అయితే రిపీట్ అవ్వలేదు. ఒక పాజిటివ్ ఏంటంటే ఇంకో అజ్ఞాతవాస్ కాలేదు అంతే, అంతకు మించి ఇంకా చెప్పుకోవడానికి బాబు తప్ప ఇంకే ఒక్క పాజిటివ్ కూడా సినిమాలో లేదు అంతేనా. సంక్రాంతి అంటే హనుమాన్ బాగుంది కాబట్టి మేబీ దానికి ఆడియన్స్ ఎక్కువ వెళ్తారనుకుంటున్నాం. మరీ రిపీటెడ్ ఆడియన్స్ వచ్చేంత కంటెంట్ అయితే ఏం లేదు, జస్ట్ 1 టైం వాచ్, అది కూడా బాబు కోసం అంతే.
బాబు తప్ప ఇంకేం లేదు, కామెడీ ఏం లేదు, సెంటిమెంట్స్ కూడా అంత వర్కౌట్ అయ్యే రేంజ్లో అయితే ఏం లేవు అన్న. తర్వాత దేనివల్ల డిసప్పాయింట్ అయ్యారా? ఆయన యాక్చువల్గా మూవీస్ అంటే ఏంటంటే మాటలు చాలా బాగుంటాయి, లాజిక్గా చాలా బాగుంటాయి. కాకపోతే ఏంటంటే ఇందులో సెకండ్ హాఫ్లో ఉన్నాయి, ఫస్ట్ హాఫ్లో లేవు. సాంగ్స్ ఆయన మహేష్ బాబు డ్యాన్స్ చేయడం చాలా బాగా నచ్చింది. లాస్ట్ టైం అప్పుడెప్పుడో వేశారు సర్లేరు నీకెవరు దాంతో పోలిస్తే ఇది చాలా క్లాసికల్గా అండ్ ఎక్కువగా డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ మాస్టర్ కూడా బాగా సపోర్ట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే సాంగ్స్ మ్యూజిక్ బాగుంది. బీజిఎం వచ్చేసి లైట్గా తగ్గింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గింది. ఓవరాల్గా అయితే స్టోరీ మాత్రం గుంటూరు కంటే మిర్చి కంటే ఎక్కువ కారంగా ఉంది. శ్రీలీల డ్యాన్స్, యాక్టింగ్, కొన్ని సీన్స్ అయితే అసలు హైలైట్ ఉన్నాయన్న. ఇక త్రివిక్రమ్ మార్క్ అయితే పక్కా కనిపిస్తుంది సినిమాలో. ఎందుకంటే త్రివిక్రమ్ అంటేనే ఎమోషన్స్ క్యారీ చేయడము. మదర్ సెంటిమెంట్ ఉంది మూవీలో. ఇప్పుడున్న రాజకీయాలు ఎలా ఉన్నాయో దాని గురించి చాలా బాగా చూపించిండు. కానీ మహేష్ బాబు మాత్రం ఎరగదీసేసిండు. త్రివిక్రమ్ మార్క్ మొత్తం త్రివిక్రమ్. మహేష్ బాబు ఈజ్ ఏ బెస్ట్. మహేష్ బాబు ఈజ్ మహేష్ బాబు, బాబులకే బాబు మహేష్ బాబు. ఎవరన్నా? ఏం లేదన్న, ఫ్యాన్స్ డిసప్పాయింట్ కావడానికి ఏం లేదు. త్రివిక్రమ్ సినిమాలో అలానే ఉంటాయి అన్న. త్రివిక్రమ్ మూవీ ఇలానే ఉంటది. మహేష్ బాబు యాక్టింగ్ ఇరగదీశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు చెప్పనక్కర్లేదన్న. ఎందుకంటే ఎమోషన్ సీన్స్ ఉన్నప్పుడు అలానే ఉంటుంది మూవీ. దానికి మనం ఏం చేయలేం. సూపర్. ఎలా ఉందన్న? సూపర్. ఆ కుర్చీని మార్తబెట్టి సినిమా ఎబో యావరేజ్ అని చెప్తానన్నా. సినిమా ఎబో యావరేజ్ అని చెప్తాను. ఓకే, సో ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ హిట్ అని అనకపోవచ్చు. బట్ ఏంటంటే కొంతమందికి అబో 1 టైం వాచ్, కొంతమందికి 1 టైం వాచ్. ఎలాగా? ఫస్ట్ హాఫ్ కొంచెం డౌన్ ఉన్నట్టు అనిపిస్తుందండి బేసిక్గా. అంటే ఏంటంటే సినిమా ఒకటి థిన్ ప్లాడే అనుకోవచ్చు. కానీ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. లాస్ట్ 45 మినిట్స్కి కొన్ని ఎమోషన్స్ గుచ్చుకుంటాయి. ఒక కంటిన్యూస్గా ఫ్రేమ్స్లో ఒక 2-3 ట్విస్ట్లు అట్లా రివీల్ అవ్వడం వల్ల బాగుంటుంది. లాస్ట్లో రావు రమేష్ గారి క్యారెక్టరేషన్ చాలా గ్రిప్పింగ్గా రాసుకున్నారు. డైరెక్షన్లో ఒక ఫైట్లో త్రివిక్రమ్ గారు ఇప్పటిదాకా అట్లాంటి ఫైట్ సీక్వెన్స్ చేయలేదు. అందులో చాలా డెవలప్ అయ్యారు త్రివిక్రమ్ గారు అని చెప్పుకోవచ్చు. సో అండ్ డైలాగ్స్ పరంగా నచ్చలేదు సార్, నాకు నచ్చలేదు. ఏం సార్ ఫైట్స్ అంటే ఒకటి ఫస్ట్ హాఫ్లో ఫైట్ ఒకటి ఉంటుంది, 2 ఫైట్స్ సెకండ్ హాఫ్లో అలా ఉంటాయి. బట్ సెకండ్ హాఫ్లో ఫైట్స్ బాగున్నాయి ఫస్ట్ హాఫ్ కంటే. సెకండ్ హాఫ్లో మీరు అదే ఆ కుర్చీ మడత పెడతా కన్నా కుర్చీ మడత పెడతా సాంగ్ ఈజ్ ద బెస్ట్ డాన్స్ ఎవర్ నంబర్ ఫర్ మహేష్ బాబు గారు. అందులో డౌటే లేదు. అది మాత్రం నేను ఖచ్చితంగా బళ్ళ కొద్ది చెప్తాను బ్రో. ఓకే, త్రివిక్రమ్ గారి డైలాగ్స్ ఈజ్ గుడ్. ఫస్ట్ హాఫ్లో అంత అనిపించలేదు, కానీ సెకండ్ హాఫ్లో మీకు ఆ మార్క్ కనపడుతుంది. హైదరాబాద్ నిజం చెప్తున్నా బ్రో, మసాలా బిర్యానీ హైదరాబాద్ మొత్తం సంక్రాంతికి కడుపు నిండా తినొచ్చు. క్రేజీగా ఫంక్కి అంతే. సెకండ్ హాఫ్ అయితే రేంజ్ హైలైట్. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే పీక్స్ అన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం ఉంటుంది, ఆ స్లో కూడా సెకండ్ హాఫ్ లో కవర్ చేస్తాడు. క్లైమాక్స్
స్పీక్స్ డైలాగులు రాయాడు త్రివిక్రమ్, క్యాప్షన్ ఇస్తాడు, ఒక్కొక్క క్యాప్షన్ కి గూస్ బాంబ్ వస్తుంది. సూపర్ సూపర్ బ్రో, బాగుంది. అన్న మూవీ చాలా బాగుంది అన్న. అసలు నచ్చలే భయ్. ఎంత బాగుందంటే సినిమా మొత్తం బాగుంది అన్న. మహేష్ బాబు బాగుండు, త్రివిక్రమ్ శ్రీలీల సూపర్. పడుకోలే త్రివిక్రమ్ ఉన్నాడు. ఇంకా ఇంకో స్పెషల్ ఎంట్రీ ఉందన్న, క్రేజీ. అదైతే మామూలు లేదు. పవన్ కళ్యాణ్ వేరే ఇంకో స్పెషల్ క్యారెక్టర్ ఉంది, కానీ అదైతే మామూలు లేదు. నాకు అస్సలు నచ్చలేదు భయ్య మూవీ. మహేష్ బాబు చాలా పెద్ద ఫ్యాన్, కానీ నాకు అస్సలు నచ్చలేదు భయ్య మూవీ మాత్రం. అస్సలు నచ్చలేదు. మహేష్ బాబు ఫ్యాన్, చాలా పెద్ద ఫ్యాన్. త్రివిక్రమ్ డైరెక్షన్ చూసుకున్నట్టు త్రివిక్రమ్ డైరెక్షన్ అసలు అట్టర్ వేస్ట్. అసలు ముందు మూవీస్ తో కంపేర్ చేసి ఈ మూవీ అసలు చాలా వేస్ట్. అస్సలు నచ్చలేదు, అస్సలు నచ్చలేదు భయ్య. సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. సాంగ్స్ డెలివరీ బాగుంది, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది, కానీ మూవీ స్టోరీ అయితే లేదు. స్టోరీ నచ్చలేదు భయ్య నాకు. ఏముంది భయ్య స్టోరీలా? లేదు భయ్య, నాకు నిద్ర వచ్చింది భయ్య. చిన్న పిల్లలకు ఉంది భయ్య. అవును, చిన్న పిల్ల భయ్య, చిన్న పిల్లని తీసుకొచ్చి నిలబెట్టినట్టుంది భయ్య. అసలు కాదు భయ్య, జస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది అంతే. బాగాలేదు భయ్య, ఎందుకు చెప్తా నేను, బాలే అసలు బాలేదు. సాంగ్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క సాంగ్ ఇప్పటిదాకా అక్కడ మస్తు చెప్పిండు. అన్నా సినిమా అంటారా? అసలు నిజంగా ఒక సినిమా లాగానే లేదన్నా. అంటే మహేష్ అన్న స్టైల్, మహేష్ అన్న లుక్స్, మహేష్ అన్న గ్రేస్, మహేష్ అన్న డైలాగ్ డెలివరీ ఇదంతా వేరే లెవెల్ ఉందన్న. నిజంగా మహేష్ అన్న కోసమే వెళ్ళాలన్న సినిమాకి వెళ్తే. నిజంగా అన్న స్టోరీ లేదన్నా. ఏం స్టోరీ ఉందన్న? నిజంగా చెప్తున్నా కదా. అన్న నీకు ఎట్లున్నా అదే చెప్తున్నా అన్న. సినిమానే చూసినా అన్న. నా పేరు మహేష్ అన్న. మహేష్ అన్న కోసం వచ్చిన సినిమాకి. మహేష్ అన్న కోసం వచ్చి మహేష్ అన్న బాగున్నాడు. నాకు మహేష్ అన్న నచ్చింది. పాపులర్ అవసరం లేదు, మహేష్ అన్న నచ్చింది. సతీష్ సూపర్ స్టార్, మిస్టర్ సూపర్ స్టార్, నా ప్రాణవాడు అన్న. ఇక్కడ మహేష్ అన్న కోసం వచ్చిన అన్న. ఒకటి, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్లికాను, లవర్ లేని వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు అందరూ వచ్చి చూడండి సంక్రాంతికి. సినిమా వేరే లెవెల్ ఉంది. పక్కా నచ్చుతారు. కుర్చీ మడత పెట్టేసిండు. నిజంగా మీరు పక్కా నచ్చుతుంది. థ్యాంక్ యూ అన్న. సినిమా బాగాలేదని బ్లాక్ బస్టర్. ఆ సినిమా డాన్స్ చేసినాడు నా స్వామి. జీవితంలో ఎంత ఉడిగా అలాంటి డాన్స్ చూడలేను మహేష్ బాబుది. డాన్స్ ఎవరు చెప్పింది? చెప్పింది చూపి వాడు చూపి చెప్పు. వాడు నిద్రపోయాడు హాల్లో. వాడు నా పక్కన కొంచెం నిద్రపోయాడు. అందుకని తెంగింది. ఇప్పుడు వాడు దింగుతో తెంగొడిపోతాడు. వాడు నిద్రపోయాడు హాల్లో. సినిమా కానీ బ్లాక్ బస్టర్ అన్న. ఎట్టుందంటే అట్టుంది. మాట పెట్టం సార్. మహేష్ బాబు చెప్పాలన్నా, దేవుడు ఆడ ఉండేది. దేవుడు చెప్పాలా మేము? కుర్చీ మట్టబట్టి పడిపోయింది. మర్తబడి కొడతాడు అందరి. బ్లాక్ బస్టర్ మూవీ, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు. బ్లాక్ బస్టర్ అంతే అన్న. మూవీ చాలా బాగుంది అన్న. అసలు నచ్చలే భయ్. ఎంత బాగుందంటే మూవీ సినిమా మొత్తం బాగుంది అన్న. మహేష్ బాబు బాగుండు, త్రివిక్రమ్ శ్రీలీల సూపర్. పడుకోలే త్రివిక్రమ్ ఉన్నాడు. ఇంకా ఇంకో స్పెషల్ ఎంట్రీ ఉందన్న, క్రేజీ. అదైతే మామూలు లేదు. పవన్ కళ్యాణ్ వేరే ఇంకో స్పెషల్ క్యారెక్టర్ ఉంది, కానీ అదైతే మామూలు లేదు. నాకు అస్సలు నచ్చలేదు భయ్య మూవీ. మహేష్ బాబు చాలా పెద్ద ఫ్యాన్, కానీ నాకు అస్సలు నచ్చలేదు భయ్య మూవీ మాత్రం. అస్సలు నచ్చలేదు. మహేష్ బాబు ఫ్యాన్, చాలా పెద్ద ఫ్యాన్. త్రివిక్రమ్ డైరెక్షన్ చూసుకున్నట్టు త్రివిక్రమ్ డైరెక్షన్ అసలు అట్టర్ వేస్ట్. అసలు ముందు మూవీస్ తో కంపేర్ చేసి ఈ మూవీ అసలు చాలా వేస్ట్. అస్సలు నచ్చలేదు, అస్సలు నచ్చలేదు భయ్య. సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. సాంగ్స్ డెలివరీ బాగుంది, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది,
కానీ మూవీ స్టోరీ అయితే లేదు. స్టోరీ నచ్చలేదు భయ్యా నాకు. ఏముంది భయ్యా స్టోరీలా? లేదు భయ్యా, నాకు నిద్ర వచ్చింది భయ్యా. చిన్న పిల్లలకు ఉంది భయ్యా. చిన్న పిల్ల భయ్యా, చిన్న పిల్లని తీసుకొచ్చి నిలబెట్టినట్టుంది భయ్యా. అసలు కాదు భయ్యా, జస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. బాగాలేదు భయ్యా, ఎందుకు చెప్తా నేను, బాగాలేదు అసలు. బాగాలేదు. సాంగ్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క సాంగ్ ఇప్పటిదాకా అక్కడ మస్తు చెప్పిండు. అన్నా సినిమా అంటారా అసలు నిజంగా ఒక సినిమా లాగానే లేదన్న. అంటే మహేష్ అన్న స్టైల్, మహేష్ అన్న లుక్స్, మహేష్ అన్న గ్రేస్, మహేష్ అన్న డైలాగ్ డెలివరీ ఇదంతా వేరే లెవెల్ ఉందన్న. నిజంగా మహేష్ అన్న కోసమే వెళ్ళాలన్న సినిమాకి వెళ్తే. నిజంగా అన్న స్టోరీ లేదన్న. ఏం స్టోరీ ఉందన్న? నిజంగా చెప్తున్నా కదా. అన్న నీకు ఎట్లున్నా అదే చెప్తున్నా అన్న. సినిమానే చూసినా అన్న. నా పేరు మహేష్ అన్న. మహేష్ అన్న కోసం వచ్చిన సినిమాకి. మహేష్ అన్న కోసం వచ్చి మహేష్ అన్న బాగున్నాడు. నాకు మహేష్ అన్న నచ్చింది. పాపులర్ అవసరం లే, మహేష్ అన్న నచ్చి సతీష్ సూపర్ స్టార్, మిస్టర్ సూపర్ స్టార్, నా ప్రాణవాడు అన్న. మహేష్ ఇక్కడ మహేష్ అన్న కోసం వచ్చిన అన్న. ఒకటి ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్లికాను, లవర్ లేని వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు అందరూ వచ్చి చూడండి సంక్రాంతికి. సినిమా వేరే లెవెల్ ఉంది. పక్కా నచ్చుతారు. కుర్చీ మడత పెట్టేసిండు. నిజంగా మీరు పక్కా నచ్చుతుంది. థ్యాంక్ యూ అన్న.